శివా పరమశివా శివా 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 నీ నామమే మోక్షదాయకం నీ నామమే మోక్షదాయకం శివా పరమశివా శివా పరమశివా శివా పరమశివా నీ నామమే పరమ సుఖదాయకం నీ నామమే పరమ సుఖదాయకం శివా పరమశివా నిరే సద సరి మ ప మ పద ని ద ని ప సరి మ ప మ పద ని ద ని ప సరి గ గ మ రి రి స ధ ని రి స సరి గ గ మ రి రి స ధ ని రి స శివా పరమశివా శ్రీరాముడు జపించిన నామం శ్రీరాముడు జపించిన నామం జయమును పొంది తరించిన నామం జయమును పొంది తరించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం వరాలు ఎన్నో నొసగిన నామం వరాలు ఎన్నో నొసగిన నామం శివ 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 మహదేవా శివ 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 మహదేవా శివ 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 దేవ దేవ సాంబ శివ 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 దేవ దేవ శివ 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 మహదేవా శివ 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 మహదేవా సాంబ శివ 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 దేవ దేవ
సుఖదాయకం. అగస్త్యుడు జపించిన నామం, అగస్త్యుడు జపించిన నామం, సిద్ధులు పొంది తరించిన నామం, సిద్ధులు పొంది తరించిన నామం, మహావిష్ణువు జపించిన నామం, మహావిష్ణువు జపించిన నామం, మహావిష్ణువు జపించిన నామం, మహావిష్ణువు జపించిన నామం, సుదర్శన చక్రమునొసగిన నామం, సుదర్శన చక్రమునొసగిన నామం, శివ 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 మహదేవా, శివ 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 మహదేవా, హర 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 దేవ దేవా, సాంబ హర 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 దేవ దేవా, శివ 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 మహదేవా, శివ 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 మహదేవా, హర 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 దేవ దేవా, సాంబ హర 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 దేవ దేవా, శివా శివా నీ నామమే మోక్షదాయకం, శివా శివా నీ నామమే మోక్షదాయకం, నీ నామమే పరమ సుఖదాయకం, నీ నామమే పరమ సుఖదాయకం, నీ నామమే మోక్షదాయకం, నీ నామమే మోక్షదాయకం, నీ నామమే మోక్షదాయకం, నీ నామమే మోక్షదాయకం, మవదని స స స స స స స ధ ని రి 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 సరి గా గా మరి సద ధ ని రి స, దని సా స స సా స స సా ద ని రి 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 సరి గా గా మరి సద ద ని రి సా, సరి మ పది మ పద మ పద ని స ని ద ప మ గ రి స, సరి మ పరి మ పద మ పద ని సా ని ద ప మ గ రి సా, శివా శివా పరమ శివా దేవదేవా పరమ శివా. ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులకు, పత్రిక అధినేతలకు, టీవీ ఛానల్స్ అధినేతలకు అందరూ కూడా శుభాశిస్సులు, అనేక దివ్యాశిస్సులు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా అందరికి కూడా శుభాశిస్సులు, ఎన్నో దివ్యాశిస్సులు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నది శాస్త్రం. అంటే ఒక చిన్న చీమ నిన్ను కుట్టాలంటే కూడా ఏముండాలి? శివాజ్ఞ ఉండాలి. దీన్ని ఏమంటారంటే కర్మ సిద్ధాంతము అంటారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఒక వ్యక్తి సుఖాన్ని అనుభవించాలన్నా, దుఃఖాన్ని అనుభవించాలన్నా, అతను ఒక క్లర్క్గా జీవించాలన్నా, ఒక మహారాజుగా జీవించాలనా అని ఎవరు నిర్ణయిస్తారు?
భగవంతుడు నిర్ణయిస్తాడు. ఏ విధంగా నిర్ణయిస్తాడు అని అంటే నీ కర్మానుసారం నిర్ణయిస్తాడు. అందుకే ఏమంటారంటే వాని కర్మరా అంటూ ఉంటారు. కర్మయే నీకు ఒక శాపంగా ఉంటుంది, ఒక వరంగా ఉంటుంది. అదే దుఃఖంగా ఉంటుంది, అదే పరమానందంగా ఉంటుంది. ఈనాడు 10 లక్షల భక్తులకు 10 లక్షల గ్రంథాలను 456 పేజీలలో శివుని యొక్క నిగూఢమైనటువంటి అగాధమైనటువంటి రహస్యాతి రహస్యమైనటువంటి పరమ రహస్యమైనటువంటి జ్ఞానామృతాన్ని ఒకే ఒక రోజున 11 గంటల కాల వ్యవధిలో పుష్కలంగా వితరణ చేయబడుతుంది అంటే అది ఎవరి సంకల్పం? శివుని యొక్క సంకల్పం అన్నది సత్యము. షిరిడీ సాయినాథుని యొక్క ఆశీస్సులు కటాక్షము అన్నది సత్యం. మరి ఈ గ్రంథం నేను ఎందుకు రచించాను అని అంటే ప్రతి మనిషి కూడా ఏం కావాలి అని అంటే నేను డాక్టర్ కావాలండి, ఇంజనీర్ కావాలండి, యాక్టర్ కావాలండి అని ప్రతి మనిషి కోరుకుంటాడు. మరి శ్రీకృష్ణుడు ఏమన్నాడు? యోగి భవార్జున అన్నాడు. నాయనా నువ్వు యోగిగా రా అన్నాడు. అయ్యేవాడు ఒక్కలేడు. ఆత్మవాన్ అన్నాడు. నాయనా నీవు ఆత్మవంతుడుగా అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ధనవంతులు అవుతున్నాం. అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలలో పడి మునిగిపోతున్నామే కానీ, జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నామే కానీ, ఈ మానవ జన్మ యొక్క సార్థకత ఏమిటి, పరమార్థం ఏమిటి, ఏమి సాధించాలి, ఏమి అనుభవించాలి అన్నది మానవుడికి అర్థమైన నాడు, ఆ అర్థాన్ని పరమార్థంగా మలుచుకున్న నాడు అతని జీవితము పరమానంద సాగరములో పడుతుంది, పరమానందాన్ని అనుభవిస్తాడు. మతాలు వేరైనా, దేవతామూర్తులు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా, సిద్ధాంత భేదాలు ఎన్ని ఉన్నా, మన హైందవ వాంగ్మయంలోన 33 కోట్ల దేవతల ఆరాధనలు ఉన్న మూలమన్నది ఒకటి ఉన్నది. ఒక చెట్టుకు ఎన్ని కాయలైనా కాయవచ్చు, రకరకాల కాండలు ఉండవచ్చు, రకరకాల ఆకులు ఉండవచ్చు, కానీ మూలం ఉన్నది. ఆ మూలమే శివుడు అన్నది నిగూఢమైనటువంటి విషయం. మరి శివుడు ఎక్కడ ఉన్నాడు? జీవుడే శివుడు. ఇదే అద్వైత సిద్ధాంతం. కడు హూ ఇస్ ద శివ? యు ఆర్ ద శివ. శివుడు నీలోనే ఉన్నాడు. నీవు తెలుసుకున్ననాడు ఆ పరమానందమే నీవని గ్రహిస్తావు, ఆనందంగా ఉంటావు. మరి ఎందుకు ఈ గ్రంథాన్ని రచించాను అని అంటే 4 వేదాలను కష్టపడి చదివినా, 108 ఉపనిషత్తులను ఎంతో కృషి చేసి అధ్యయనం చేసిన, ఎన్నో స్మృతులను ఇతిహాసాలను నీవు సునిశ్చిత మేధా సంపత్తితో పరిశీలించిన శివుని యొక్క నిగూఢ తత్వం, పరమాత్మ యొక్క అగాధమైనటువంటి తత్వం బోధపడేది కాదు. అది ఎప్పుడు బోధపడుతుంది? సిద్ధగురు అనుగ్రహం కలగాలి, మనసును దాటాలి, బుద్ధిని దాటాలి. ఎప్పుడైతే తాను ఆత్మానుభూతిని పొందుతాడో, స్వీయానుభూతిని పొందుతాడో శివసాక్షాత్కారం కలుగుతుంది. 19 సంవత్సరాల కిందట 1995 జూన్ 29 నా జీవితంలో మరుపురాని రోజు. దేవుడనేవాడు ఉన్నాడా? ఉంటే ఎలా ఉన్నాడు? ఆయన స్వరూపం ఏమిటి? ఎట్లా ఉంటాడు? లక్షణాలు ఏమిటి అని నేను తర్జనా భర్జనా పడుతూ ఉన్నటువంటి తరుణములోన షిరిడీ సాయినాథుని యొక్క అపారమైనటువంటి కరుణా కటాక్షముతో తొలిసారిగా శివ సాక్షాత్కారం కలిగింది. మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవుని దర్శించి ప్రసాదం తీసుకొని వస్తాం. ఎందుకు మనం ప్రసాదం పంచుతాము అని అంటే, నాయన ఏదో పుణ్యం కొద్దీ నేను వెళ్ళాను, దేవుని దర్శించాను, మీరు దర్శించకపోయినా కనీసం ఈ ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆ పరమాత్మను స్మరించండి అనేటువంటి సంకల్పంతో మనం ప్రసాదం పంచిపెడతాం. ఈ విధంగా ప్రసాదంగా పంచబడిన జ్ఞాన భాండాగారమే శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు. నేను రాసినటువంటి గ్రంథము అది ఒక అఖండ గ్రంథం.
ఎన్నో రహస్యాలను ఆ గ్రంథంలో నిక్షిప్తం చేశాను. తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచినప్పుడే ఆ జ్ఞానం యొక్క సార్థకత అవుతుంది. లోకం బాగుపడుతుంది, మనుషులు బాగుపడతారు, దైవానుగ్రహం వర్షిస్తుంది, అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. అందువలన 18 సంవత్సరాలలో నేను ఏ ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నాను, నా ధ్యానములో ఎలాంటి అనుభవాలు పొందానో, ఎలాంటి అనుభూతిని పొందానో, ఎలాంటి దివ్యత్వాన్ని నేను ఆస్వాదించానో అదంతా కూడా ఆ గ్రంథంలో పెట్టాను. 4 వేదాలను చదివితే కూడా అర్థం కానటువంటి జ్ఞానము ఆ గ్రంథాన్ని ఒక్కసారి చదివితే చాలు, నిగూఢమైనటువంటి ఆత్మజ్ఞానము వాళ్ళకు సంప్రాప్తం అవుతుంది, బోధపడుతుంది. గ్రంథాన్ని మేధా సంపత్తితో రచించడం వేరు, స్వీయానుభూతితో రచించడం వేరు. స్వర్గం ఉన్నదంట అని ఎవరో చెప్పిన మాటల్ని వర్ణించడం వేరు, స్వర్గాన్ని చూసి ఆ స్వర్గం ఇలా ఉంది అని చెప్పడం వేరు. అదేవిధంగా శివసాక్షాత్కారం పొంది ఆ శివుడు ఏ విధంగా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఆయన లక్షణాలు ఏమిటి, వేదాలలో చెప్పినటువంటి పరబ్రహ్మ శబ్దవాచ్యుడు ఎవరు, ఈశ్వర శబ్దవాచ్యుడు ఎవరు అన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలను ఆ గ్రంథములో పొందుపరిచాను. ఈ గ్రంథాన్ని 11 కాండలతో రచించాను. ఈ 11 అన్నది షిరిడీ సాయినాథునికి చాలా ఇష్టమైన సంఖ్య. వేదాంతపరంగా 11 రూపాయలు దక్షిణ ఇస్తూ ఉంటారు, చాలామంది 116 రూపాయలు ఇస్తూ ఉంటారు, చాలామంది కొంతమంది 11 రూపాయలు ఇస్తారు. ఏమిటి అది అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, దీన్ని లింగ శరీరము అని అంటారు. అంటే నువ్వు 11 రూపాయలు ఇచ్చావంటే నా యొక్క దశ ఇంద్రియాలను, నా మనసును నీ పాదాలకు సమర్పిస్తున్నాను, దాన్నే మనోనివేదన, సర్వసమర్పణ, ఆత్మ నివేదన, సర్వశ శరణాగతి అని ఈ రంగా పిలుస్తూ ఉంటారు. ఇటువంటి గ్రంథములోన 11 కాండలతో రచించాను. శ్రీరాముడు ఏ విధంగా శివుణ్ణి ఆరాధించాడు, శ్రీకృష్ణుడు ఏ విధంగా శివుణ్ణి ఆరాధించాడు, విష్ణువుకు శివునికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, నారాయణునికి శివునికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, నారాయణుడు వేరు శివుడు వేరా, ఆది పరాశక్తి శివుడు వేరా, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నటువంటి ఆ సత్పురుషుడు ఎవరు, వేద పురుషుడు ఎవరు, పరపురుషుడు ఎవరు, మహాపురుషుడు ఎవరు అన్నటువంటి రహస్యాన్ని ఆ గ్రంథములో పొందుపరిచాను. ఇక 11 × 11 121, దీన్ని మహారుద్రము అని అంటారు. 121 అధ్యాయాలలోన అనేక రహస్యాలను చెప్పడము జరిగింది. గ్రంథం మొత్తం మనకు సంఖ్య ప్రకారం చూసుకుంటే 4 + 5 + 6 మొత్తము 6 వచ్చింది. మరి 6 అంటే ఏమిటిది? షడక్షరి మంత్రస్వరూపుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది షడక్షరి మంత్రం, మోక్ష మంత్రం, పరమ పావన మంత్రం. అవతార పురుషులు, సిద్ధ పురుషులు, యోగీశ్వరులు, మునీశ్వరులు, యతీశ్వరులు ఎందరో స్మరించినటువంటి మంత్రం. అందువలన ఓం నమః శివాయ మంత్రాన్ని 1,000,000 సార్లు స్మరిస్తే ఏ పుణ్యము కలుగుతుందో ఒక్కసారి ఆ గ్రంథాన్ని మనసు పెట్టి చదివితే అదే ఫలము కలుగుతుంది అన్నది సత్యము. మనమందరము ఎదురు చూస్తున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు శివాదేశంతో మనమందరం ఇక్కడికి విచ్చేసాము. శ్రీ రమణానంద మహర్షి వారి యొక్క వాత్సల్యానికి, వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అయ్యాం కాబట్టి ఇక్కడికి విచ్చేసాము. ఇంతవరకు శ్రీ రమణానంద మహర్షి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని విన్న తర్వాత ఇప్పుడు ఈ గ్రంథావిష్కరణ చేయాల్సిందిగా పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని కోరుతున్నాము. దేవదేవుడు మహాదేవుడు, నివసమగునురవో జీవా, నివసమగునురవో జీవా, శ్రీ
శివ శివ అంటే చాలురా ఆ శివుడు నీ వశమగునురా. శుభంకరుడు మోక్షకారకుడు శుభంకరుడు మోక్షకారకుడు సులభ సాధ్యుడు దయాసాగరుడు సులభ సాధ్యుడు దయాసాగరుడు శుభంకరుడు మోక్షకారకుడు శుభంకరుడు మోక్షకారకుడు సులభ సాధ్యుడు దయాసాగరుడు సులభ సాధ్యుడు దయాసాగరుడు సంతుష్టి చెందితే చాలురా సంతుష్టి చెందితే చాలురా వరములు ఎన్నో నొసగునురా వరములు ఎన్నో నొసగునురా భక్తితో శివనామం భక్తితో శివనామం చేయరవో జీవా చేయరవో జీవా భక్తితో శివనామం భక్తితో శివనామం చేయరవో జీవా చేయరవో జీవా శివ శివ అంటే చాలురా ఆ శివుడు నీ వశమగునురా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆదరణీయులు పెద్దలు శ్రీ నాయన నరసింహారెడ్డి గారి కరకమలాల మీదుగా ఇప్పుడు శివుడే ఆదిదేవుడు అనేటువంటి ఒక సీడీని ఆవిష్కరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. వారి చేతుల మీదుగా సీడీ ఆవిష్కరణ. ఎంత మాయరలింగ 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 మోహజీవులు నిన్ను కనుగొనలేదు మోహజీవులు నిన్ను కనుగొనలేరు శివా పరమశివా ఎంత మాయరలింగ జీవుడు వేరు దేవుడు వేరని జీవుడు వేరు దేవుడు వేరని భ్రాంతికి లోనైరి ఎంత మాయరలింగ క్రాంతికి లోనైరి ఎంత మాయరలింగ జీవుడు వేరు దేవుడు వేరని జీవుడు వేరు దేవుడు వేరని భ్రాంతికి లోనైరి ఎంత మాయరలింగ క్రాంతికి లోనైరి ఎంత మాయరలింగ జీవుడే దేవుడనే సుజ్ఞానము లేక జీవుడే దేవుడనే సుజ్ఞానము లేక జీవుడే శివుడనే బ్రహ్మానుభూతి లేక జీవుడే శివ
మోహవసులైనారు ఎంత మాయరలింగ మోహవసులైనారు ఎంత మాయరలింగ మోహవసులైనారు. నీ కరుణా కటాక్షముతో నీ కరుణా కటాక్షముతో పరమశివుని చూపితివి పరమశివుని చూపితివి శివావతార శిరిడి సాయి దేవా శివావతార శిరిడి సాయి దేవా నీ కరుణా కటాక్షముతో పన్నెండేళ్ళు తపము చేసిన దర్శించలేని పన్నెండే